ఈ మధ్యకాలంలో బాలీవుడ్ నుంచి టాలీవుడ్‌కు, టాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కు ఈజీగా వస్తున్నారు, వెళ్తున్నారు. అయితే టాలీవుడ్ డైరెక్టర్స్ బాలీవుడ్ హీరోలకు ఎలాంటి హిట్స్ ఇస్తున్నారు, బాలీవుడ్ డైరెక్టర్స్ టాలీవుడ్ హీరోలకు ఎలాంటి హిట్ ఇవ్వటం లేదు అనేది ప్రస్తుతం టాలీవుడ్‌లో నడుస్తున్న చర్చ. మంచి మంచి కథల్ని ఎంచుకొని బాలీవుడ్ హీరోలు టాలీవుడ్ డైరెక్టర్స్‌ని సెలెక్ట్ చేసుకుంటున్నారు. పాన్ ఇండియా రేంజ్‌లో వారికి భారీ విజయాలను అందించారు. కానీ బాలీవుడ్ డైరెక్టర్స్ మాత్రం టాలీవుడ్ హీరోలకు భారీ డిజాస్టర్స్‌ని అందిస్తున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా ముగ్గురు స్టార్ హీరోలకు బాలీవుడ్ డైరెక్టర్స్ భారీ పరాజయాన్ని అందించారు. మొదట గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సంగతికి వద్దాం. మెగాస్టార్ తనయుడుగా చిరుత సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన చరణ్కు మగధీర సినిమా ఒక స్టార్ను చేసింది. ఒక తెలుగులోనే కాదు, హిందీలో కూడా రికార్డులు సృష్టించింది. దీంతో చరణ్ను వెతుక్కుంటూ బాలీవుడ్ డైరెక్టర్ అపూర్వ లఖియా వచ్చాడు. జంజీర్ అంతో పవర్ఫుల్ పోలీస్ కథతో చరణ్ను బాలీవుడ్కు పరిచయం చేశాడు. మొదటిసారి పోలీస్ లుక్లో చరణ్ అద్భుతంగా కనిపించడంతో డైరెక్టర్ను విపరీతంగా నమ్మేశాడు. అసలు జంజీర్ అదరగొడుతుందనుకున్నారు. కానీ ఆ నమ్మకం ఒక్కసారిగా వమ్ముగా మిగిలింది. చరణ్ కెరియర్లోనే అత్యంత భారీ డిజాస్టర్గా జంజీర్ నిలిచింది. ముంబై మీడియా మొత్తం చరణ్ను ట్రోల్ చేసింది. ఆ దెబ్బతో చరణ్ బాలీవుడ్ ముఖం చూడ్డమే మానేశాడు. చరణ్ తరువాత స్టార్ హీరోల్లో నెంబర్ 1 అయిన ప్రభాస్ ఆదిపురుష్తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. బాహుబలి తరువాత పాన్ ఇండియా అనే పదానికి బ్రాండ్ అంబాసిడర్గా మారాడు ప్రభాస్. ఆ తర్వాత వరుస సినిమాలతో బిజీగా మారిన డార్లింగు బాలీవుడ్ నుంచి పిలుపొచ్చింది. అది కూడా రాముడిగా చేయడానికి అవకాశం వచ్చింది. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా పోస్టర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆ సినిమా ఎంతటి వివాదాలకు గురైందో అందరికీ తెలిసిందే. అసలు ప్రభాస్ రాముడిలా ఉన్నాడా అన్న దగ్గరనుంచి ఈయన రాముడేంటి అనేంత వరకు కూడా బాలీవుడ్ మీడియా ప్రభాస్ను ట్రోల్ చేసినంతగా ఇంకెవరు చేయలేదు. రిలీజ్ అయ్యాక కూడా వదిలిందా అంటే అది లేదు. రామాయణం కథ రాముడిగా బాగా చూపిస్తాడు అని ఓం రౌత్ను నమ్మడమే ప్రభాస్ చేసిన తప్ప. ఈ దెబ్బ తర్వాత ప్రభాస్ మళ్లీ బాలీవుడ్ వైపు కన్నెత్తి చూడలేదు. చరణ్ ప్రభాస్ తరువాత ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు ఎన్టీఆర్. దేవర తర్వాత ఎన్టీఆర్ వార్ 2తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. హృతిక్ రోషన్ ఎన్టీఆర్ మల్టీస్టారర్గా. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎన్నో అంచనాల మధ్య ఆగస్టు 14న రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ను అందుకుంది. వార్ 2తో బాలీవుడ్లో ఎన్టీఆర్ కాలర్ ఎగరేస్తాడు అనుకున్నారు, కానీ అక్కడ అలా జరగలేదు. వార్ లాంటి సినిమా చూశాక ఎన్టీఆర్ అయాన్ను పూర్తిగా నమ్మాడు. హృతిక్తో బాలీవుడ్ ఎంట్రీ అదిరిపోతుంది అనుకున్నాడు. ఆ కాన్ఫిడెన్స్తోనే కాలర్ ఎగరేసి మరీ చెప్పాడు. కానీ చివరకు ఎన్టీఆర్ పాత్ర తేలిపోయిందని ఫ్యాన్స్ పెదవి విరిచారు. కలెక్షన్స్ పరంగా కూడా వార్ 2 అంతంత మాత్రంగానే ఉన్నాయని టాక్ నడుస్తోంది. అలా ఈ ముగ్గురు హీరోలకు బాలీవుడ్కు సెట్టవ్వలేదు. దీనికి హీరోలు, డైరెక్టర్లను గుడ్డిగా నమ్మడమేనా, లేక ఫ్యాన్స్ ఏది చేసినా చూస్తారులే అనే ధైర్యమా అనేది తెలియాల్సి ఉంది. Deep, male narrator, cinematic trailer style.